ఏదో హీరో హీరోయిన్స్ అన్నట్లు కాకుండా ఒక ఫ్యామిలీలా వర్క్ చేసేవాళ్ళు అనమాట అవును. టుగెదర్. నాట్ అంటే ఇప్పుడు సీరియల్ అంటే కొన్ని ఇయర్స్ జరుగుతది. సినిమా అంటే కొన్ని రోజులు జరుగుతది అంటారు. బట్ 1 ఇయర్ అయితే తప్పకుండా మాకైతే 70 డేస్ ఆల్మోస్ట్ 70 డేస్ జరిగింది. ఎక్కడ ఏ ఊళ్ళో జరిగింది అది? మొత్తం ఇక్కడే. అక్కడిక్కడ తిప్పి వేశారు. మొత్తం హైదరాబాదేనా? మొత్తం హైదరాబాదే. ఓ, ఔట్ ఆఫ్ ఎక్కడ లేదు. ఎక్కడ లేదు. మొత్తం అంటే రామోజీ ఆ ఫిల్మ్ సిటీ. పల్లెటూరు అవన్నీ చూపెట్టి అవన్నీ కూడా సెట్స్ ఉంటాయి. ఫిల్మ్ సిటీలో సెట్స్ ఉంటాయి మొత్తం. ఆ సెట్స్‌లోనే చేస్తారు మొత్తం అక్కడక్కడే. తర్వాత ఒక కాలేజ్ అరేంజ్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఏదో గుర్తులేదు నాకు. అది గుర్తులేదు. కాలేజ్ ఒకటి సెట్ చేసుకుంటారు. ఓకే. తర్వాత ఇంకొన్ని ప్లేసెస్ ఒక 2, 3 ప్లేసెస్ ఉన్నాయి. మొత్తం అక్కడే కవర్ చేసేసారు మొత్తం. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్సా? ప్రస్తుతానికైతే బిజీ ఉన్నా, హ్యాపీ ఉన్నా. నీ సూత్రం ప్రకారం ఏదైనా కానీ రిలీజ్ అయ్యే వరకు చెప్పకూడదు అని చెప్పేసి అంటున్నావు కదా! సో అదే ఫాలో అవుతున్నావా అదే థియరీ? డెఫినెట్లీ. డెఫినెట్లీ. ఇదే కాదు, ఇప్పుడే కాదు. ఎప్పటికి నేను అదే ఫాలో అవుతా. ఏదన్నా ఒకటి వచ్చేదాకా ఇది మనది అన్న గ్యారంటీ లేదు. ఇది అన్న గ్యారంటీ లేదు. ఎప్పుడు పెట్టుకోవద్దు కూడా నా సైడ్ నుంచి. ఓకే. సో ఇప్పుడు మూవీస్ చేస్తున్నావు బానే ఉంది. సడన్‌గా మళ్ళీ సీరియల్స్‌లోకేంటి? సీరియల్ అనేది ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఓకే. ఒక ఎమోషన్ అని చెప్తావేమో అనుకున్నా. అసలు కాదు. ఓకే. నా దాంట్లో ఎమోషనల్ ఏం లేదు. మా ఇంట్లో అంతని అట్లేని కాదు గానీ, బట్ సీరియల్ అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్. అది కూడా ఒక మంచి మెమరీ ఉంది నాకు ఆ సీరియల్‌తో. 'కుంకుమ పువ్వు' అనే సీరియల్. కుంపు. మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఫస్ట్ అసలు ఫన్నీ అసలేంటంటే, నేను సీరియల్‌కి ఎళ్ళంగానే నేను చెయ్యనని కామ్‌గా నాకు సీరియల్ అంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండకపోతుండే ఇంతకుముందు. బట్ చేసే కొద్దీ అన్నీ బానే ఉంటాయి. అది ఇది అని ఏం లేదు. యాక్టింగ్ అంతా ఒకటే. ఇక్కడ యాక్ట్ చేయొచ్చు, అక్కడ యాక్ట్ చేయొచ్చు. ఎక్కడైనా యాక్టింగే. ఏముండదు. వెనకాల ప్రాంప్టింగ్ ఇచ్చినంత మాత్రాన మన యాక్టింగ్ పోతదని కాదు. ఎక్కడైనా ప్రాంప్టింగ్ తీసుకుంటావా? సీరియల్‌లో అయితే ఉంటది. మూవీకైతే ఉండదు. అందుకే లేదు, నేను అలా తీసుకునేది లేదు. చెప్తారు. కొంచెం మూవీస్ అయితే భయంగా ఓకే. చెయ్యాలి. దాంట్లో థీమ్‌లో ఉంటది. ఓకే. సీరియల్ ఏంటి? సర్లే వాళ్ళ వెనకాల నుంచి చెప్పుకుంటా ఉంటారు. మనం చెప్దాం అన్న వేలో ఉంటది. అంతే 2 డిఫరెన్స్ అంతే. సో అది కూడా మంచి ఎక్స్‌పీరియన్స్. మంచి బాగా రిసీవ్ చేస్తాను నేను. ఎక్కడికెళ్ళినా రిసీవ్‌నెస్ అనేది నాకు చాలా ఇష్టం. అండ్ చాలా బాగా కూడా రిసీవ్ చేస్తారు అందరూ. అదొక్కటైతే నా లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అవి. చాలా మంచి బాండింగ్స్ ఉంటాయి. ఎవరు మాట్లాడకపోయినా కూడా సైలెంట్‌గా ఉన్న పీపుల్ కూడా నా దగ్గర వస్తే నా ఫేస్ చూసి మాట్లాడేస్తారు. ఈవెన్ ఇప్పుడు నేను చేసిన వాటిల్లో కూడా నన్ను చూసే మాట్లాడేస్తారు వాళ్ళకే వాళ్ళే. ఎంత మాట్లాడిన కామ్ ఉన్న వాళ్ళైనా, సైలెంట్ ఉన్న వాళ్ళైనా, అసలు మాట్లాడిన వాళ్ళు సిగ్గుపడే వాళ్ళైనా కూడా ఓపెన్ మాట్లాడేస్తారు. ఆఫ్‌కోర్స్ నువ్వు అంతే మాట్లాడేస్తావులే. గలగలా, గలగలా, గలగలా మాట్లాడుతూనే ఉంటావు. మాట్లాడాల్సి వస్తది. ఇప్పుడున్న ఫీల్డ్‌కి మాట్లాడాల్సి వస్తది. మాట్లాడకపోతే సైలెంట్ కూర్చుంటే ఏ పనులు అవ్వదు కదా! మాట్లాడాలి. అమ్మాయిలు మాట్లాడితేనే బావుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నావు, మూవీస్ చేస్తున్నావు. మళ్ళీ యాంకరింగ్ ఏంటి? అదే మీకు ఫస్ట్ చెప్పాను కదా నేను. నేను ఒక దాంట్లో ఉండడం అనేది నాకు ప్రాపర్‌గా ఒక దగ్గర నిల్చోవడం అనేది రాదు. నచ్చదు కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను 4 మూవీస్, 5 మూవీస్ మంచి మూవీసే చేశాను. దాంట్లో రాని పేరు ఒక దగ్గర వస్తుందంటే మనం దాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి కానీ రాని దగ్గర వెళ్ళి మనం ఎత్తుక్కోవడం అన్నది రాంగ్ వే నాకు తెలిసి. సీరియల్ ఓకే, మంచి నేమ్ ఉంది. దాంట్లో నాకు మంచి నేమ్ వచ్చింది. యాక్చువల్లీ సీరియల్‌కి నేను ఫస్ట్ డే అసలు నేను ఎలా కూర్చున్నానంటే ఈవెన్ ధనుష్ మూవీ సెట్‌కి వెళ్ళినా కూడా అందరూ ఒక దగ్గర ఉంటే నేను ఒక దగ్గర ఉండేదాన్ని. ఎందుకు? నాకు అంత నచ్చదు కలవడం అనేది. సెట్‌లో ఏంటంటే మనుషులు అంత నచ్చదు. ఓకే. చాలా తక్కువ. మాట్లాడతాను బట్ అందరితో మాట్లాడతాను. అందరినీ కలుపుకుంటాను. ఎవరైనా కోప్పడ్డా కూడా తిరిగి నేనే ఆన్సర్ చేస్తాను. కూల్ చేస్తాను గానీ బట్ అంత కనెక్ట్ అవ్వడం అనేది అంటే అలవాటైతే బాగానే కనెక్ట్ అవుతావు. అలవాటైతే బట్ తర్వాత ఏమైతదంటే నాకు ఉన్న పద్దాక కనెక్టింగ్‌లో ఉండడం అనేది నచ్చదు. ఎందుకంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంటే మనం దాని గురించి మాట్లాడినా బావుంటది. రోజు రెగ్యులర్‌గా కొన్ని ఉంటాయి. మనం మాట్లాడాల్సింది వేరే ఉంటది. అయి ఓకే. ప్రతి చిన్నదానికి పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ పెట్టడం, నైట్ గుడ్ నైట్ పెట్టడం అన్నది లంచ్ చేసావా అని పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టడం ఇలాంటివి నచ్చవు అంటావు. ఇలాంటివి నచ్చవు. అందరు ఫ్రెండ్స్ అన్న మాత్రాన
పొద్దున్నే లేచి అందరూ ఒక క్వశ్చన్, అందరూ ఒకటి అంటారు, ఏంటి ఎప్పుడు నువ్వు కాల్ చేయవు, మెసేజ్ చేయవు, అన్నీ మేమే చేయాలా అంటే నేను డైరెక్ట్ చెప్పేస్తా, మీతో ఏదన్నా నాకు పని ఉందా, డెఫినెట్లీ ఐ విల్ కాల్ యూ, నేను కాల్ చేసి నా పని చేయించుకుంటా, అయిపోయిందా తర్వాత పక్కన ఉంటారు. అందరూ నాకు గుర్తుంటారు, బట్ అందరినీ తీసేసే అంత లేదు. ప్రాక్టికల్ గా వెళ్తావు. ప్రాక్టికల్ అది అందరికి నచ్చినా నచ్చకపోయినా నా వే అది. ఒకవేళ నాతో వాళ్ళతో ఏమైనా అవసరం ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి కాల్ చేసి నేను మాట్లాడే వేలో మాట్లాడి నేను నా పని చేయించుకుంటాను. ఓకే, టైం వేస్ట్ చెయ్యవు. టైం వేస్ట్ చేయను, నాకు నచ్చదు ఆ టైం వేస్ట్ అనేది, చాలా నచ్చదు అసలు. ఎవరైనా ఫస్ట్ అందరితో ఫ్రెండ్లీగా ఉంటావు, కాకపోతే ఆ ఫ్రెండ్షిప్ కూడా నీ మటుకు నీకు లిమిట్స్ లో ఉండాలి. లిమిట్స్లో ఉండాలి అంటే ఓకే, ఏది కూడా ఓవర్ గా వెళ్ళవు. కొంతమంది ఏంటంటే ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతారు, నీకు ఆప్షన్ లేదు. నాకు ఆప్షన్ లేదు, ఉండదు కూడా. ఎందుకంటే నేను ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనిపిస్తుంది నాకు. ఎందుకు, ఏమైనా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయా? ఎక్స్పీరియన్స్ అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వేరే మూవీ షూట్కి వెళ్ళాను, అక్కడ ఒక ఎక్స్పీరియన్స్. ఇంకొక సీరియల్ షూటింగ్కి వెళ్ళాను, అక్కడ ఒక ఎక్స్పీరియన్స్. ఒక యాంకరింగ్ చేయడానికి వెళ్ళాను, అక్కడ ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీ దగ్గర వచ్చాను, ఇంకొక ఎక్స్పీరియన్స్. అలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి. బట్ ఎక్కడికి వెళ్ళినా ఒక లెసన్ అనేది మాత్రం నేర్చుకుంటావు. నేను జనాభాని చూసా, లేకపోతే అక్కడ వాళ్ళు మాట్లాడే తీన్ బట్ట ఏదో ఒకటి అయితే ఒక చిన్న థింగ్ అయినా నేర్చుకొని వస్తాను నేను ఎక్కడైనా వెళ్ళాను అంటే. ఈవెన్ తినడానికి తాగడానికి వెళ్ళినా కూడా అక్కడ ఏదన్నా కొత్తగా అనిపిస్తే ఓకే నెక్స్ట్ మనం ఏది చేయాలో అప్పుడే థాట్ వస్తుంది. సింపుల్ థింగ్. నువ్వు చేసే ప్రొఫెషన్స్ అన్నిట్లో, మూవీస్, సీరియల్, ఇంకా యాంకరింగ్, ఇలాంటి వాటిల్లో నీ ఫేవరెట్ ఏంటి అసలు? ఇప్పుడంటే అన్నీ చేశాను, బట్ సీరియల్స్ మూవీస్ చేశాను. ఇప్పుడంటే యాంకరింగ్ అని చెప్పొచ్చు. యాంకరింగ్ అని చెప్పొచ్చా? ఎందుకు ఎంజాయ్ చేస్తున్నావా యాంకరింగ్ లో? ఎంజాయ్ చేస్తున్నా, కొత్త పీపుల్ వస్తున్నారు, పరిచయాలు వస్తున్నాయి. అట్ ఎ టైం అందరూ నన్ను లైక్ చేస్తున్నారు. ఆడియన్స్ అయితే చాలా అంటే చాలా రిసీవ్ చేసుకుంటున్నారు. నేను ఎవరో తెలీదు, కొత్తగా వచ్చాను, యాంకరింగ్ కొత్త. ఇండస్ట్రీ అంటే ఓకే కానీ బట్ యాంకరింగ్ కొత్త. చాలామంది యాంకర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకు అంత తెలీదు. అయినా కూడా ఆడియన్స్ రిసీవ్ అనేది చాలా మంచి రెస్పాండ్ ఉంది. ఓకే, ఆ వీడియోస్ చాలా వైరల్ అయినాయి. నేను ఏదో నార్మల్ చేసినవి కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇన్స్టాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నావు. ఇప్పుడైతే ఫుల్ యాక్టివ్ ఉన్నా, ఇంతకుముందు అంత కాదు కానీ ఇప్పుడు ఫుల్ యాక్టివ్ ఉన్నా. మా ఆఫీస్లో కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు నేను. అవునా? యాక్చువల్గా రాలేదు 2-3 రోజు, బట్ ఇలా గెస్ట్ తిను అని చెప్పేసి అంటే, ఓ తినా ఇప్పుడు తెలుసు మాకు ఇన్స్టాలో. నేను ఇక్కడ వచ్చిన రాగానే ఒక అతను వచ్చి ఆ పాప వీడియో బాగుంది అని స్టార్ట్ చేశారు. ఎస్, నేను కూడా ఆ వీడియో చూశాను. అంటే అఫ్ కోర్స్ అంతకు ముందే నువ్వు నాకు తెలుసు, కానీ ఆ వీడియో అసలు చాలా వైరల్ అయింది, ఆ పాప వీడియో. అవును, అది మేమిద్దరం, ఎందుకంటే ఇప్పుడు మేమిద్దరం ఒక సీరియల్ చేస్తున్నాం కాబట్టి మా ఇద్దరికి ఒక బాండింగ్ ఉంది. ఆ బాండింగ్ ఎవరి దగ్గర రాదు. ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర ఉన్న బాండింగ్ ఇంకొక పర్సన్ దగ్గర ఉంటుందని గ్యారెంటీ లేదు. అవును, నీకు నాకు ఇంకొక బాండింగ్ ఉండొచ్చు, వేరే పర్సన్కి నాకు ఇంకొక బాండింగ్ ఉండొచ్చు, తనతో నాకు ఇంకొక బాండింగ్ ఉండొచ్చు. బట్ ఎవరికి ఎక్కడ కనెక్ట్ అవుతారు అనేది ఎవరికి తెలీదు, అస్సలు తెలీదు. అసలు ఒక కనెక్ట్ అనేది అసలు డిఫరెంట్ థింగ్, అది చాలా డిఫరెంట్ థింగ్ అది. ఓకే.